తెలుగులో ఏడాదిన్నర నుంచి ఒక సినిమా కూడా చేయకపోయినప్పటికీ నెంబర్ 1 హీరోయిన్గా చలమణి అవుతుంది సమంత. అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధి సమంతకు సోకటంతో ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించింది. ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే ప్రపంచంలోని పలు దేశాలను చుట్టి వచ్చింది సమంత. తాను ఎక్కడికి వెళుతున్నా, ఏం చేస్తున్నా ఆ విషయాలన్నింటినీ తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటుంది. మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత సినిమాలు చేసే ఉద్దేశంతో ఎన్నో కథలు విన్నది. కొత్తగా నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది. ఈ బ్యానర్ పై మా ఇంటి బంగారం పేరుతో రూపొందుతున్న సినిమాలో కథానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషిస్తోంది సమంత. త్వరలోనే మరో వెబ్ సిరీస్ లో కూడా నటించేందుకు సిద్ధమవుతోంది. 4 రోజుల క్రితమే వరల్డ్ పికెల్ బాల్ చెన్నై ఫ్రాంచైజీ జట్టును కొనుగోలు చేసింది సమంత. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని ప్రకటించింది. నాగ చైతన్య శోభితతో నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే వివాహ తేదీని ప్రకటించబోతున్నారు. దీనిపై సమంత ఎక్కడా స్పందించలేదు. సమంత నాగ చైతన్య మళ్ళీ కలవకపోతారా అనే ఆశతో ఎదురు చూసిన అభిమానులు మాత్రం ఈ వార్తతో కుమిలిపోయారు. సమంత తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన పోస్టు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముంబైలో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొని వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. వీటిలో నలుపు రంగు దుస్తులు ధరించి ఎంతో హాట్ లుక్స్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. వీటిని షేర్ చేస్తూ ఖచ్చితంగా ప్రేమ అనే క్యాప్షన్ను జత చేసింది. ఈ ఫోటోలో సమంత చాలా సన్నగా ఉన్నది. ప్రతిరోజు సమంత జిమ్ చేస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. వ్యాయామం ఎక్కువగా చేయడం వల్ల సన్నబడిపోయావని, కొంచెం లావవ్వాలని నెటిజన్లు సూచిస్తున్నారు. బాలీవుడ్కు చెందిన ఓ దర్శకుడితో సమంత ప్రేమలో పడిందని వార్తలు వస్తున్నాయి. వీటిలో నిజమెంతో వారికి తెలియాలి. మరి సమంత రెండో పెళ్లి గురించి ఆమెకు సమంత కూడా వేరే వారిని పెళ్లి చేసుకోవాలని సమంత అభిమానులు కోరుకుంటున్నారు. సమంత రెండో పెళ్లి గురించి సమాచారం ఆమె ఏమైనా వార్తలు తెలియజేస్తుందా లేదా అన్నది కొంతకాలం వేచి చూడాల్సిందే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.